ఈయనేమో ఎన్డీఏ కూటమి మీద విరుసుకుపడిపోతున్నాడు. ఈయనేమో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాశారు ఈయన. అవును, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుందా? గ్యాప్ అని కాదండి, ఇది అంటే ఆయన ప్రధానికి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు, ఏ పార్టీ, ఏ కూటమి అనేది కాకుండా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళటం మాత్రమే ప్రోగ్రాం. రైట్. ఇవి హత్యలు, ఈ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవును, తమ పార్టీ నాయకుల మీద, అలాగే ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి మీద జరిగిన వాళ్ళ వ్యక్తిత్వ హననం విషయం మాత్రం ఈ లేఖలో ప్రస్తావనలో లేదు. లేదు లేదు, ఈ లేఖలో ప్రస్తావనలో లేదు. లేదు. దాంతోపాటు డస్ ఇట్ ఇండికేట్ ఎనీ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ ఉందని అనుకోవాలా? లేదండి, ఇది వేరు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎపిసోడ్ వేరండి, అది దాన్ని దీంతో కలపటం, ఒకవేళ కలిపి ఉంటే చాలా ఇబ్బందులు పాలు అయి ఉండేవాడు ఈయన. కలపకపోవడం అనేది మంచి నిర్ణయం. రెండోది, విజయసాయి రెడ్డి కూడా ఒక రకమైనటువంటి, అంటే దీనికి తగిన ప్రాధాన్యత మా పార్టీ నుంచి రావడం లేదు అనేది ఒకటి ఆయన ఫీల్ అవుతున్నాడు. అయినప్పటికీ ఆయన అలా అనుకున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. పేరు నాని గారు మాట్లాడాడు. తర్వాత సాక్షిలో ఒక లైవ్ షో కండక్ట్ చేశారు విజయసాయి రెడ్డి ఎపిసోడ్ మీద. అయినప్పటికీ తగిన ప్రాధాన్యత దక్కటం లేదు అనేది ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ ఆయన ఫీల్ అవుతున్నాడని అది కనుక ఈ లేఖలో పెట్టుంటే ఇంకా ఇబ్బంది అయ్యేది వీళ్ళకి, వైఎస్ఆర్సీపీకి. అందుకని అది ప్రస్తావించకపోవడమే మంచిది. జగన్మోహన్ రెడ్డి కేవలం తమ పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులు, రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితులు, కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో జరిగినటువంటి, అంటే ఆ వార్త ప్రకటితమైన మరుక్షణం నుంచి ప్రభుత్వం ఏర్పడే లోపే చాలా దాడులు జరిగినాయి, ఆ తర్వాత కూడా కొనసాగుతోంది ఆ పరంపర అనేది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాడు ఈయన. అంతవరకే ఈ దాడులు, పర్టికులర్గా రషీద్ సంఘటన సందర్భంగా, అంటే నడి రోడ్డు మీద నరికి చంపేశారు అనేది, ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్తో సహా సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా జరిగినటువంటి డిస్కషన్స్, వీటన్నిటినీ కలిపి ఎవరెవరు ఎలా సమర్థించుకుంటూ మాట్లాడారు, ఇది తెలుగుదేశం పార్టీ కూడా చేసింది గతంలో. తెలుగుదేశం పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో రాయలసీమలో జరిగినటువంటి దాడులన్నింటినీ కలిపి, పరిటాల రవి హత్యతో సహా కలిపి ఒక సీడీలో పెట్టి తీసుకెళ్ళి రాష్ట్రపతికి అలాగే ప్రధానికి ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. అక్కడి నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అవతల పార్టీ, అధికార పార్టీ మా మీద దాడులు చేస్తోంది అని చెప్పి ఇలా లేఖలు రాయటము, సీడీలు తీసుకెళ్ళి సమర్పించటము, ఈ కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతోంది. ఇది మంచి సాంప్రదాయం కాదు అనేది, ఇది డిస్కషన్ జరగాలి బలంగా. అంటే ఈ దాడులు చేయటం ఏమిటి, ప్రతీకార దాడులు ఏమిటి, అంటే ఒక మనం అధికారంలోకి వచ్చామనేసరికి అదేదో కళ్ళెం తెగిన గుర్రంలాగా ఏదైనా ఒక ఊపు వస్తుందా వీళ్ళకి, ఆ ఊపులో ఏం చేస్తున్నావు అనేటువంటి విచక్షణ కోల్పోతున్నారా? విచక్షణ అనేటువంటి నరం తెగిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అదే జరుగుతోంది ఇప్పుడు. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదా, దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలా వ్యవహరించాలి, ఆయన మోడస్ ఆపరెండి లాంటి పదాలు కూడా వాడాడు లేఖ. అవును, లేఖలో స్పష్టంగా మోడస్ ఆపరెండి అనే మాట వాడారు. స్పష్టంగా వాడాడు. వాడి ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందన్నాడు. పైగా రెడ్ బుక్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు ఆయన. లోకేష్ గారి పేరు ప్రస్తావించలేదు కానీ ఒక రాష్ట్ర మంత్రి అన్నాడు ఆయన. ఆ రాష్ట్ర మంత్రి రెడ్ బుక్ అమలు చేస్తామని హోర్డింగులు పెట్టారు వీళ్ళు. హోర్డింగులు పెట్టి మరీ ప్రకటించారు, బెదిరించారు. ఈ లాంగ్వేజ్ అంతా నడిచింది, ఈ పదాలని వాడాడు ఆయన లేఖలో. కాబట్టి దీనికి ఏ ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? కనీసం ఒక మందలించేటువంటి ప్రయత్నం, దయచేసి ఇలాంటి పనులు చేయకండి, ఇది ఇబ్బంది కలిగిస్తుంది అనే మాట ఏదైనా అనిపించాలి అనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన ఏ కూటమి మీద అయితే ఆరోపణలు చేస్తున్నాడో, ఏ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడో, అదే కూటమికి చెందినటువంటి ప్రధానికి లేఖ ఇవ్వటం వల్ల ఏమిటి ప్రయోజనం అని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో మాత్రమే కూటమికి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి.
కేంద్రంలో మళ్ళీ ఈయన కూడా మిత్రుడే. ఎందుకంటే మొన్న ఆ విషయం మీ దగ్గర నుంచి తెలుసుకోవటం కోసం ఇది ఈ ఓం బిర్లా స్పీకర్గా ఎంపిక అయ్యే సందర్భంలో జరిగినటువంటి ఓటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు అటే ఓటేశారు చాలా స్పష్టంగా. కాబట్టి అది బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ. ఇంకొకటి సార్, ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ బలం తగ్గబోతోంది. బీజేపీ హ్యాస్ టు బ్యాంక్ అపాన్ వైఎస్ఆర్సీపీ. అవును. సో ఈ క్రమంలో కేంద్రంలో ఈ సఖ్యత అది తెరచాటు సఖ్యత అలా కొనసాగుతూనే తెరచాటు సఖ్యత అంటే మీరు మొదటి నుంచి బీజేపీ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు 2014లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్ళారు, గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు వాటా తీసుకున్నారు, కేంద్రంలో తెలుగుదేశానికి వాటా ఇచ్చారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో స్నేహం వాళ్ళు షట్ డౌన్ చేయలేదు, అది కొనసాగుతూనే ఉంది. అది కొనసాగటం వల్లనే ఆయన బయట ఉండగలిగాడు. అంటే ఆయన మీద అన్ని కేసులు ఉన్నప్పటికీ ఆయన బయట ఉండటానికి కారణం ఆ రకమైనటువంటి ఆశీర్వాదం ఉండటమే. అంటే రెండు తలుపుల సిద్ధాంతం. చంద్రబాబు గారు తెలంగాణ సమస్య వచ్చినప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంతో పాపులర్ అయ్యాడు ఆయన. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అన్నాడు ఆయన. అలా వీళ్ళు రెండు తలుపుల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఫ్రంట్ డోర్లో ఒకళ్ళని బ్యాక్ డోర్లో ఒకళ్ళని నిలబెట్టి స్నేహం చేయటంలో ఆరితేరి ఉన్నారు. కొన్ని చోట్ల అనేక తలుపులు ఉన్నటువంటి భవనాలు ఉంటాయి వాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో అనే మాట కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్లో ఇంటికి తలుపులే లేకుండా ఉందో, ఎవరు వస్తే వాళ్ళని ఎవరు వచ్చినా అంటే ఎవరితోనూ శత్రుత్వం లేదు వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబుతో ఏదైనా పేచీ వస్తే పవన్ కళ్యాణ్ని రైజ్ చేసి చంద్రబాబుకు చెక్ పెట్టే వ్యూహం ఉంది మాకు అనేది కూడా ఒక ఇండికేషన్ ఇచ్చున్నారు వాళ్ళు. రైట్. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకు చాలా పనులు ఉన్నాయి. అంటే పర్టికులర్గా రాజ్యసభకి సంబంధించి వాళ్ళతో పనులున్నాయి, వాళ్ళ ఎంపీలతో పనులున్నాయి. అందుకనే ఆయనతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ మేం కంట్రోల్ చేస్తామనే లాంటి ఒక హామీ అయితే ఇస్తాడు ఆయన. ఇచ్చి కొంచెం తగ్గించుకోండి అనే హింట్ ఇస్తాడు తప్ప అదేదో ముఖ్యమంత్రిని పిలిచి మందలించడం లాంటి కార్యక్రమాలు అయితే ఉండవు. అలాంటివి చేసే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబును కూడా మేనేజ్ చేయాల్సినటువంటి సందర్భమే. ఇందులో భాగంగానే ఈ మధ్య మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అమిత్ షాని కలిసినప్పుడు ఆయన ట్వీట్ చేశాడు, ఈ రోజు నేను చంద్రబాబు గారిని కలిశాను. ఇదే ప్లాట్ఫామ్ మీద మనం డిస్కస్ చేసాం. అవును. జనరల్గా ఏంటంటే ఎవరైనా ఢిల్లీ వెళ్తే మేము ఇలా ఢిల్లీ వెళ్ళాం ఫలానా వాళ్ళని కలిసాం, కానీ ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆయన ఆతిథ్యం ఇచ్చిన ఆయనే చంద్రబాబు ఇంటికి రావటం చాలా ఆనందం కలిగిస్తుంది. అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయన, హోస్ట్ అని కూడా అనకూడదు, అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయన. ఈయన కలవడానికి వెళ్ళాడు, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన వ్యక్తి ట్వీట్ చేస్తూ నేను ఈయన్ని కలిశాను, ఈరోజు చంద్రబాబు గారిని కలిశాను అని చెప్పి చాలా గౌరవప్రదమైనటువంటి ట్వీట్ చేశాడు ఆయన. అంటే చంద్రబాబుతో కూడా వాళ్ళకి ఇంకా అవసరం ఉంది, ఆయన్ని పక్కకు పెట్టాలని అనుకోవడం లేదు అనేది స్పష్టం. అంటే లోక్సభలో ఒకరి అవసరం ఉంది, రాజ్యసభలో ఒకరి అవసరం. కాబట్టి వీళ్ళని రెండు తలుపుల సిద్ధాంతం ప్రకారం ఇద్దరిని జాగ్రత్తగా మెయింటైన్ చేసేటువంటి కండిషన్లో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఆ స్నేహాన్ని అంటే కేంద్రంలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా తాను చాచినటువంటి స్నేహహస్తం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి లెటర్ ఇస్తాడు ఇప్పుడు ప్రధానికి. 4 ఎంపీల మద్దతు లోక్సభలో ఫ్లోర్ మీద దొరికింది ఆయనకి వైసీపీ నుంచి. అలాగే రాజ్యసభలో రేపు బిల్లులు ఇబ్బంది పడకుండా బయటపడటానికి వీళ్ళ సహకారం కావాలి ఆయనకి. అందుకని ఈ రెండు